అంతకుముందు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడింది. బీరూట్లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ వైమానిక దళం రిలీజ్ చేసింది. బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా బలమైన స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. పేలుడు సంభవించడంతో భవనం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. హెజ్బొల్లాకు బలమైన కేంద్రంగా ఉన్న దక్షిణ బీరూట్ శివార్లలోని దాహియా పరిసరాల్లోని ఓ భవనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో అపార్ట్మెంట్ పక్కన ఉన్న రోడ్డుపై వాహనాలు వెళ్తూ ఉండడం ఈ వీడియోలో కనిపించాయి. అయితే ఈ దాడిలో ఏమైనా వాహనాలు దెబ్బతిన్నాయా అనే దానిపై స్పష్టత లేదు. హెజ్బొల్లా ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్న 3 డ్రోన్లు ఉత్తర ఇజ్రాయెల్పై వేరువేరు ఘటనల్లో దాడి చేశాయని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. లెబనాన్లోని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిని ట్రంప్ తప్పుబట్టారు. ఇరుపక్షాలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఇజ్రాయెల్ ఇకపై లెబనాన్లో ఎక్కడా దాడులు చేయకూడదంటూ హితవు పలికారు. ఇక అదే సమయంలో హెజ్బొల్లా సహా ఇతరులు కూడా ఇజ్రాయెల్పై దాడులకు దిగకూడదన్నారు. ఇరు దేశాలను హెచ్చరించిన తర్వాత ట్రంప్ ఈ ఒప్పందం కుదిరిన విషయాన్ని ప్రకటించారు.